శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 23వ భాగానికి స్వాగతం సుస్వాగతం. మైత్రేయ మహర్షి విదురునికి చెప్తున్నారు, నవబ్రహ్మలు చేసిన యజ్ఞం సమాప్తి అయిన చాలా ఏళ్ల తర్వాత దక్షుడికి ఒక నిరీశ్వర యాగం చేయాలనే తపన కలిగింది. ఆ ఆలోచనతోటి ఈశ్వరుణ్ణి తక్క మిగిలిన వారిని ఆహ్వానించి ఒక యజ్ఞం చేయాలి అని భావించాడు. ఆ యజ్ఞం పేరు వాజపేయ యజ్ఞం అంటారు. ఆ తర్వాత బృహస్పతి సవనం అనే పేరిట మరో యజ్ఞం కూడా చేయడం మొదలుపెట్టాడు. ఈ వాజపేయం అంటే నేతిని ఆహారంగా స్వీకరిస్తూ చేసే దైవ కార్యం. కేవలం దేహధారణ కోసమే కానీ రుచి కోసం స్వీకరించేది కాదు. ఈ విధంగా బృహస్పతి సవనం కూడా చేయడం ప్రారంభించారు. ఈ బృహస్పతి సవనం స్వార్థకర్మగా భావించబడినా వీటిని ప్రసాదించే దేవతలు ఈ సవనకర్తను దీవించడం సంప్రదాయం. కరం కరమనురక్తి అమ్మఘము కనుగొను వేడుక తొంగలింపగా పరమముని ప్రజాపతి సుపర్వ మహర్షివరుల్ సభార్యులై పరువడి వచ్చి అందరూ శుభస్థితి దీవనలిచ్చి దక్షుచే పొరి నచ్చటన్ విహిత పూజలనొందిరి సమ్ముదంబునన్. ఆ బృహస్పతి యాగం చూడాలనే ఆత్రంతో బ్రహ్మర్షులు, ప్రజాపతులు, నారదుని వంటి దేవర్షులు తమ భార్యలతో కలిసి క్రమంగా ఎంతో ఆసక్తితో వచ్చారు. అందరూ దక్షుడికి శుభాలు కలగాలని దీవెనలు పలికారు. దక్షుడి ఇచ్చిన యాగదక్షిణలను యథార్హంగా స్వీకరించారు. ఆ సమయంలో దక్షుడి కూతురు సతీదేవి కైలాసంలోని తన నివాసం నుంచే తండ్రి చేసే యాగం గొప్పలను, గంధర్వుల స్తోత్రాలను, కలకలలను ఆసక్తితో విన్నది. ఎంతో ఉత్సాహంతో ఆకాశం వైపు చూశారు. అదే సమయానికి ఆ దక్షుడు చేసే యాగం వేడుకలను కన్నులారా తిలకించాలని ఉబలాటంతో అన్ని వైపుల నుంచి ప్రజలు వెళ్తున్నారు. ఆ వేళల్లో వారి అలంకారాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ శోభలు ఎలా ఉన్నాయి తెలియజేస్తున్నారు పోతనామాచులు వారు. తనరారు నవరత్న తాటంకరోచులు చెక్కుటద్దములతో చెలిమిచేయ మహనీయ తపనీయమయ పదకద్యుతులు అంశభాగంబుల ఆవరింప అంచిత చీనాంబర ప్రభలతో మేఖలాకాంతులు మేలమాడన్ చెంచల సారంగ చారు విలోచన ప్రభలు నల్దిక్కుల బ్రబ్బి కొనగ మించు వేడుక భర్తృ సమేతలగుచు మానితంబగు దివ్య విమానయానలగుచు ఆకాశపథమున అరుగుచున్న ఖచర గంధర్వ కిన్నరాంగనలం చూసి చాలా ఉత్కంఠతోటి తమ భర్తలతో గగనచెరులైన గంధర్వులు, కిన్నెరలు, స్త్రీలు ఎంతో మన్ననతో విమానాల్లో వెడుతున్నారు. వాళ్ళంతా వాళ్ళు ధరించిన బంగారు పతకాల తళతళలు ఆ కాంతులను ప్రసరిస్తున్నాయి. వాళ్ళు కట్టుకున్న చేని పట్టుబట్టలు తళతళలను, వెలుగులను వేళాకాలం చేస్తున్నాయి. లేళ్ల చూపుల వంటి వాళ్ళ బెదరు చూపుల కాంతులు నలువైపులకు విస్తరిస్తున్నాయి. ఇవన్నీ చూసి సతీదేవి తన భర్త అయిన శివుణ్ణి చూచి ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతోంది. మీ మామగారు
దక్ష ప్రజాపతి దీక్షతో యాగం చేస్తున్నట్టు కదా, విన్నారా అన్నది. కాబట్టి ఆ యాగానికి దేవతలంతా ఎంతో ఇష్టంగా పెడుతున్నారు చూడండి. ఓ దేవా, ఓ శివ, మనమిద్దరం కూడా ఆ యాగానికి వెళ్ళి వస్తే చాలా బాగుంటుందని నాకు ఉబలాటంగా ఉందని సతీదేవి చెప్తున్నది. సాధారణంగా పుట్టింట్లో ఏదైనా వేడుకైతే వివాహమైన స్త్రీలు తమ భర్తలతోటి వెళ్ళి అక్కడ పాలు పంచుకోవాలి, తర్వాత అక్కడ వచ్చిన బంధువులందరినీ చూడాలి, వాళ్ళు ఇచ్చిన కానుకలను తీసుకోవాలి. ఇలాంటి కోరికలు సహజంగా ఉంటాయి. ఆ మహాయాగాన్ని చూడడానికి నా చెల్లెళ్ళందరూ వస్తారు. మనం కూడా జంటగా వెళ్ళినట్టయితే వారందరినీ నేను చూడగలుగుతాను అని సతీదేవి పరమశివుణ్ణి ప్రార్థిస్తోంది. అలాగా ఏ సంబంధంలోని లేని అన్య స్త్రీలు కూడా మహాయాగ వైభోగాన్ని చూడడానికి వెళుతున్నారు. మరి నా తండ్రి చేస్తుంటే నేను వెళ్ళాలని ఉంది అని చెప్తోంది. ఓ పుణ్యపురుషుడా, ముల్లోకాల్లో ప్రతి ఆడపిల్ల తమ పుట్టింటి మీద మమకారంతో ఆ ఇంట్లో జరిగే ప్రతి పుణ్యకార్యాలను తాను చూచి ఆనందించాలనుకుంటుంది. అలా చూడని ఆమె శరీరం నిలకడగా ఎలా ఉంటుందని, అలా ఉండదని భావం. అనయము పిలువకయుండం జన అనుచితమంటివేని జనక గురు సుహృజ్జన నాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనుల భవా. ఓ పరమశివ, పిలవని పేరంటానికి మనం ఎందుకు వెళ్ళడం? మనకి అవమానం కలగచ్చు అని అంటున్నావేమో. కానీ ఉత్తములైన వాళ్ళు తండ్రి, గురువు, మిత్రుడు, రాజు వాళ్ళు పిలవకపోయినా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళచ్చు అని శాస్త్రం చెప్తోంది కదా అని సతీదేవి చెప్పింది. అప్పుడు పరమశివుడు మాట్లాడుతున్నారు. ఓ కళ్యాణి, నీ మాటలు సరైనవే. బంధువర్గం వారు ఆహ్వానించకపోయినా వారి మీద తనకు గల గౌరవం కొద్దీ ఇష్టపడిపోయి రావడం న్యాయమే. కానీ ఆ చుట్టాల బుద్ధి శరీరం మీద దురభిమానం కొద్దీ పొగరు, అసహనం, కోపం పొందనంత వరకు వెళ్ళి రావడం సరి. అయితే ఒకటి విను, జ్ఞానము, తపస్సు, ధనము, ప్రాయము, అందము, ఆభిజాత్యము మంచివాళ్లకు మాత్రమే మంచి గుణాలు. ఇవే ధర్మాలుంటే చెడ్డవారిలో చెడు కారణాలవుతాయి. వాళ్ళ వివేకాన్ని వాళ్ళు కోల్పోయేలా చేస్తాయి. ఆత్మాభిమానం వల్ల మందమతులు మహానుభావుల గొప్పను చూడలేని వారు అవుతారు. కుటిలి బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగ వారు అనాదరమున బొమలు ముడివడంగా భూరి రోషాక్షులై చూతురదీగాక సుదతి వినుము. వక్రబుద్ధి ఉన్న వాళ్ళ ఇంటికి మనం వెళ్ళామనుకో, వాళ్ళ ఇంటికి వెళ్ళగానే తలుపు తెరిచి వీడెందుకు వచ్చాడని కనుబొమ్మలు ఎగరేసి చూస్తారు, కనుబొమ్మలు ముడిచి చూస్తారు. అంటే అనుమానంగా చూస్తారు, అవమానంగా చూస్తారు, కోపంతో చూస్తారు. ఓ సతీ, ఈ మాటను చెవిని పెట్టుకో. మనం వెళ్ళడం సహజం కాదు, అటువంటిది మంచిది కాదు అని పరమశివుడు చెప్తున్నారు. అయినా సరే సతీదేవి ఎంతో బాధపడి అటూ ఇటూ తిరిగి ఆలోచనలు చేసి చివరికి వెడదామనే కోరిక చాలా తీవ్రమవడంతో పుట్టింటికి వెళ్ళడానికి బయలుదేరింది. ఆ బయలుదేరిన వెడుతుంటే మానిని చనుచుండ మణిమన్మదాది సహస్ర సంఖ్యాతరు రుద్రానుచరులు యక్షులు నిర్భయులై వృషభేంద్రుని మున్నిడి కొనుచు ముదిత దాల్చు కందు కాంబుజ శారిక తాళ వృంత దర్పణ ధవళాతపత్ర ప్రసూన మాలిక సౌవర్ణమణి విభూషణ ఘనసార కస్తూరికా చందనాది వస్తువులు గొంచు ఏగి శర్వాణిన్ గదిసి శంఖదుందుభివేణు నిస్వనములొప్ప మనితంబైన వృషభేంద్రయాన చేసి యజ్ఞభూమార్గులై అర్ధి అరిగి ఆ సతీదేవి అలా వెళ్తూ ఉంటే వేల సంఖ్యలో మణిమంతుడు, మధుడు మొదలైన శివుడి సహచరులు, యక్షులు
ఆ వెనక బయలుదేరారు. వీళ్ళకు ముందు నందికేశ్వరుడు నడక సాగించాడు. ఆమె సాధారణంగా ధరించే పూలబంతులు, పద్మాలు, గోరువంకలు, తాటాకు విసనకర్రలు, తెల్లగొడుగులు, పూలమాలలు, బంగారు నగలు, కస్తూరి చందనాది పరిమళ ద్రవ్యాలు వెంట తీసుకుని వెళ్ళారు. నిర్భయంగా ఆమెను చేరుకున్నారు. నందికేశ్వరుణ్ణి శర్వుడి భార్యకు వాహనంగా చేశారు. శంకువుల, భేరీల, పిల్లనగ్రోవుల మోతల సందడితో యజ్ఞస్థలం దిశగా పయనమైపోయి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన వెంటనే సతీదేవి ఎంతో సంతోషంతో ఆ యజ్ఞవాటికను కళ్ళారా చూసింది. ఆ యాగ పశువు కట్టిన పూజ్యమైన ఉపస్తంభం కలిగి ఉంది. తర్వాత బట్టితో, బంగారంతో, దర్భలతో, లేడి చర్మంతో, ఇనుముతో చేసిన పాత్రలున్నాయి. అక్కడ మహర్షులు, దేవతల చేత ప్రకాశిస్తూ ఉంది ఆ ప్రాంతం. హోమం తేజరిల్లుతూ ఉన్నది. అక్కడికి వచ్చిన సతీదేవిని చూసి, చనుదెంచిన అమ్మగువను జననియు సోదరులుందక్క సభంగల ఎల్లను దక్షువలని భయమున అనయమునపు అప్పుడు ఆదరింపరైరి మహాత్మా. ఈ దక్షుడితో భయం వలన ఆ సతీదేవి రావడాన్ని చూసి కేవలం ఆమె తల్లి, తోడబుట్టిన వాళ్ళు మాత్రం వచ్చి కుశల ప్రశ్నలు వేసి ఆదరించారు. ఆ సభలో ఉన్న మిగిలిన వారు సతీదేవిని పలకరించలేదు. అదంతా వాళ్ళకి దక్షుడు ఏమనుకుంటాడో అని భయంతో తన తండ్రి తాను చేసే యజ్ఞంలో పరమశివునికి భాగం కల్పించలేదని, ఆహ్వానించక చిన్నచూపు చూశాడని గ్రహించింది. ఈ ముల్లోకాల్ని బుగ్గి చేద్దామన్నంత కోపం తనలో రగులుకుంది. శివుడంటే గిట్టనివాడు, నేనే యజ్ఞకర్మను ఆచరిస్తున్నాననే పొగరుగల దక్షుణ్ణి చంపివేస్తామని శివుడి అనుచరులు పూనుకున్నారు. అప్పుడు సతీదేవి వాళ్ళని వారించి చాలా కోపంగా తండ్రితోటి సంభాషించసాగింది. అనయంబు శివయను అక్షరద్వయమర్ధి వాక్కున పలుక భావమునంతలంప సర్వజీవుల పాపసంఘంబులు చెడు అట్టి మహితాత్మునందు అమంగళుండవగు నీవు విద్వేషివగుటకు ఆశ్చర్యంబునందెద వినుము నీ వదియుగాక చర్చింపనెవ్వని చరణ పద్మంబులను అరసి బ్రహ్మానందమను మరంద మతుల భక్తిని తమ హృదయంబులనిడి తుమ్మెదల చేత గ్రోలి సంతుష్ట చిత్తులగుదురు అత్యంత విజ్ఞానులు. అట్టి దేవునందు ద్రోహము చేసితే ఏమందు నిన్ను. శివ అనే 2 అక్షరాలు ఇష్టంగా నోట పలికితే చాలు, మనసులో అనుకున్న సమస్త ప్రాణికోటికి అశుభాలన్నీ తుడిచిపోతాయి. అలాంటి గొప్ప స్వభావం కలవాడు శివుడు. అమంగళుడైన నీవు అతడికి శత్రువు కావడం నాకు వింతగా ఉంది. బ్రహ్మవేత్తలు యుక్తాయుక్త విచక్షణతో బ్రహ్మానందమనే తేనెయందలి ఆపేక్షతో శివుడి పాదపద్మాలను గురించి తెలుసుకుని సంతృప్తులవుతున్నారు. అటువంటి స్వామికి నువ్వు ద్రోహం చేశావు. నిన్ను ఏమని అనగలను? అనేందుకు ఏమీ లేదని భావం అన్నమాట. పరగ చితాస్తి భస్మనృకపాల జటాధరుండు పరేత భూచరుండు పిశాచయుక్తుడని శర్వున్ అమంగళనుగా తలంపరెవ్వరు ఒక్కడీవు తక్క మరి వాక్పతి ముఖ్యులు అమ్మహాత్ము సచ్చరణ సరోజరేణువులు సమ్మతిదాల్తురు మస్తకంబులన్. చితిమీద ఎముకలు, బుగ్గి, మానవుల కపాలాలు, జడలు ధరించి శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు. పిశాచాలతో కలిసి ఉంటాడు. నువ్వు తప్ప మరెవ్వరూ శివుణ్ణి అమంగళుడని తలంపరు. బ్రహ్మాది దేవతలంతా శివుని పాదపద్మాల పరాగపు ధూళిని బుద్ధిపూర్వకంగా శిరస్సును ధరిస్తారు అని మాట్లాడుతూ, శివుణ్ణి దూషించే దురాత్ముడి నాలుకని తెగకోయడం తగిన పనే అవుతుంది. అలా చేతకాకపోతే మరణించడం ఉత్తమం. ఈ రెండింటికి శక్తికి చాలపోతే
చెవులు రెండు గట్టిగా మూసుకుంటూ వెళ్ళడం న్యాయం అని నీతిమంతులు చెప్తూ ఉంటారు. జనుడ జ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన అన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముడవై ఈశ్వరున్ ఘనుని నిందించిన నీ తనూభవ అనంగా నోర్వ నీ హేయ భాజనమైనట్టి శరీరమున్ విడిచి భాస్వశుద్ధి బాటిల్లెదన్. సతీదేవి ఒక నిశ్చయానికి వస్తున్నారు. వస్తూ తండ్రితో చెప్తోంది, మానవుడు తెలియనితనంతో ఏదైనా ఇష్టం లేని పదార్థాన్ని తింటే వెంటనే బయటకు కక్కించి శుద్ధుణ్ణి చేస్తాం. అలాగని కుస్థితమతివి నీవు, పూజ్యుడైన శివుణ్ణి తిరస్కరించిన వాడివి, శివనంద చేసిన వాడివి. నీ కూతురుగా నన్ను చెప్పడం నేను సహించలేను. దాక్షాయిణి అని అందరూ పిలుస్తుంటే నేను సహించలేను. నీ వల్ల కలిగిన ఈ నీచమైన శరీరాన్ని వదిలిపట్టి పవిత్రంగా ఉండదలిచాను అని చెప్తూ, అంతేకాదు దేవుళ్లకు ఆకాశ సంచారం, మానవులకు భూత సంచారం అనే గతులు సహజ సిద్ధమైనవి. అదే రీతిగా ప్రవృత్తి రూపం, నివృత్తి రూపం కర్మల్ని రాగ వైరాగ్యాలకు తగినవని వేదాలు ఆదేశిస్తున్నాయి. సరాగులై కర్మజ్ఞులైన భౌతిక జీవనులకు, విరాగులై ఆత్మారాములైన యోగి సముదాయాలకు విధి నిషేధ రూపంలో వైదిక కర్మలు పొందడం పొందకపోవడం అనేది ప్రకృతి ధర్మం. అందువల్ల తన ధర్మ నిర్వహణలో స్థిరుడైన వారిని దూషించడం అనేది తగని పని. నీలగళాపరాధియగు నీకు తనూభవనౌట చాలదా చాలు కుమర్చ్య నీదు తనూజాతనన్ మది సిగ్గుపుట్టెడి ఏలధరన్ మహాత్ములకు ఎగ్గునరించడి వారి జన్మముల్ కాలుపనే తలంపజనక కుటిలాత్మక ఎన్ని చూడగన్. ఆ నీలకంఠుడికి ద్రోహం తలపెట్టిన నీ కూతురుగా పుట్టడం చాలు ఓ దుష్టాత్ముడా. నీ తనూజాతనని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నా. పరమ పురుషులకు అపకారం తలపెట్టే వారి పుట్టకలు పుటం పెట్టడానికి తప్ప ఎందుకు కొరగావు. వరవృషకేతనుండు భగవంతుడు అయిన హరుండు నన్ను ఆదర పరిహాస వాక్యముల దక్షతనూభవా అంచు పిల్వ నే పురపుర పొక్కుచున్ ముదము పొందక నర్మవచస్మితంబులం తొరగుదు నీ తనూజ నన్ను దుఃఖము కంటెన చచ్చుటొప్పగున్. ధర్మాత్ముడు దైవమైన శివుడు నన్ను ఎంతో ప్రేమతో ఏదో ఎకసక్కంగానైనా ఓ దక్షతనూభవ దాక్షాయిణి అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలకు నేను దుఃఖిస్తూ సంతోషాన్ని పొందలేను. ఆ మేలపు మాటల్లోని చిరునవ్వును పోగొట్టుకుంటున్నాను. నీ కూతురుగా దుఃఖించడం కంటే చావడం మేలనిపిస్తోంది అని ఒక నిశ్చయానికి వచ్చిన సతీదేవి, అరిషడ్వర్గాల్ని జయించిన సతీదేవి ఉత్తరం వైపు ముఖం పెట్టి సమంత్రకంగా నీటిని స్పృశించి పవిత్రురాలైంది. ఇంకా ఏమీ దలుచుకోనిదై తగిన యోగాసనంలో నేల మీద కూర్చుంది. యోగ మార్గంలోనే శరీరాన్ని త్యజించాలని నిర్ణయించుకుని వరుసగా ప్రాణవాయువు అపానవాయువుల్ని సమానం చేసి ధ్యానమును నాభిస్థానంలో నిలిపి తరువాత ఉదానవాయువుని బొడ్డుపైకి నెట్టి క్రమంగా హృదయంలో పట్టి ఉంచింది. వాటిని క్రమంగా కంఠం నుంచి కనుబొమల నడుముకు పంపించింది. ఆ సతీదేవి శివుని పాదపద్మాల మీద ధ్యాసతో పతిని తప్ప మరొక ధ్యాస లేకుండా ఆ మహాదేవుడి ఒడిలో మన్నన పొందిన ఈ దేహాన్ని దక్షుడి అపరాధహేతువుగా విడిచిపెట్టాలనుకుంది. శరీరంలో గాలి అగ్నుల ఉత్పత్తికి తగిన ధ్యానం చేసింది. ఆ విధంగా సతీదేవి యోగాగ్ని వహించడం వల్ల నిర్మలమైన దేహం ఆ యోగనిష్ట వలన పుట్టిన నిప్పుల్లో మరుక్షణమే మాడి మసైపోయింది. దాన్ని చూసిన మనుష్యులు దేవతలు అక్కడ యజ్ఞవాటికలో ఉన్నవారంతా ఆహాకారాలు చేశారు. చాలా బాధపడ్డారు. స్థావర జంగమాత్మకమైన సకల ప్రాణిలోకానికి ప్రజాపతి అయిన దక్షుడు గారాబు పట్టి సతీదేవి మానం మర్యాద గల బిడ్డ. అలాంటి తన కొన్న కూతురు తన వల్లనే పరాభవం పొందింది. కళ్ళ ఎదుటే తనువు చాలించింది.
అయినా కళ్ళు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాడు తప్ప కన్న కూతురు చావుని అభ్యంతరం పెట్టని ఇలాంటి పాపిష్టి తండ్రి ఎక్కడైనా ఉంటాడా అని అందరూ ముక్కు మీద వేలు వేసుకున్నారు. శాపనార్థాలు పెట్టారు. ఇంతటి పరమ కిరాతకుడు భ్రష్ట బ్రాహ్మడు ఇక మీదట తానుగా అప్రతిష్ఠుడు కావాలి, ఎన్నెన్నో లేనిపోని నిందలు కాయాలి, ఆపై నరకాన్ని కళ్ళా చూడాలని ఆవగించుకుంటూ ఆడిపోస్తున్నారు. ఆ సమయంలో అదే సమయాన భృగుమని ఆ సమయంలో శివుడి ప్రమదగణాలంతా సతీదేవి శరీరం వేయడాన్ని కళ్ళారా చూశారు. తమ రెక్కల పుష్టి బయలుపడేలా ద్రోహి దక్షుణ్ణి నరికి పోగులు పెట్టడానికి కత్తులు గదలు చేతపెట్టారు. ఒక్క పెట్టున లేచి నిలబడ్డారు. ఆ సమయంలో భృగువు గొడవనంతా గమనించాడు, మండిపడ్డాడు. యాగం పాడు చేయాలనుకున్న శివసేన శక్తిని చంపి యాగాన్ని రక్షించే అభిచారిక హోమాన్ని తొందరగా ప్రారంభించాడు. ఆ హోమగుండం నుంచి బుభువులని దేవతలు వేల లెక్కన పుట్టుకొచ్చారు. వాళ్ళంతా బ్రహ్మతేజస్సుతో ఉట్టిపడుతున్నారు. ఈ బుభువులు దేవతల ఆకాశరథాలు ఎక్కి కొరవలను కొరముట్టలుగా పట్టారు. రుద్రానుచరులైన ప్రమథలు వారందరినీ తరిమి కొట్టారు. ఆయా గణాలని ఒక్కొమ్మడిగా ఓడిపోయాయి రుద్రగణాలన్నీ. ఆ పైన ఆ కన్న తండ్రి వల్ల పొందిన అమర్యాద వల్ల సతీదేవి మరణవార్త విని బుభుదేవతలు ప్రమదసేనలను జయించిన సంగతి, ఈ విషయాలన్నీ నారద మహాముని శివునికి తెలియజేశారు. అప్పుడు శివుడు ఎలా రుద్రుడయ్యాడో, ఏ విధమైనటువంటి క్రియని, ఏ విధమైనటువంటి చర్యలు చేశారో వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి.